తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై చివరికి మన అధినేత పైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి పరిస్థితికి వచ్చారు. గురజాల నియోజకవర్గంలో 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపారు. మాచర్ల నియోజకవర్గంలో 7 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపారు. 8 మంది అక్రమ మైనింగ్ గుంతలో పడి చనిపోయారు. ఇంకా 2 గ్రామాల ప్రజలు ఇంకా బయటనే ఉన్నారు. గురజాల మాచర్ల నియోజకవర్గాల్లో ఒక సైకో పరిపాలనకి తెరలేపారు. నేను అడుగుతా ఉన్నాను, మీకు అధికారం శాశ్వతం కాదు. మేము మీకన్నా ఎక్కువగానే బుద్ధి చెప్తాం. కానీ తెలుగుదేశం పార్టీ మాకు ఒక సంస్కారం నేర్పింది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య ఈ వారంలో గురజాలలో వైసీపీ శ్రేణులు కొంత సంబరాలు చేసుకున్నారు. నేను మీకు ఒకటే చెబుతున్నాను, 30 సంవత్సరాలుగా మా వెనక మా దేవుడు చంద్రన్న ఉన్నాడు. మా దేవుడు ఇచ్చిన ఆశీస్సులతోని 30 సంవత్సరాలుగా గురజాల నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు నాయకుల్ని కాపాడుకుంటూ వచ్చాం. వెనక మా దేవుడుంటే ముందు మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు పసుపు సైనికులు ఉన్నారు. ఆ పసుపు సైనికులకి తోడు జన సైనికులు కూడా తోడయ్యారు. అందుకే మా నాయకుడు ఫ్యాక్షన్ వద్దన్నాడు కాబట్టి మేము శాంతియుతంగా రాజకీయాలు చేస్తా ఉన్నాం. కానీ మీకు ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మమ్మల్ని ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని రోజులు జైల్లో పెట్టారు, అందుకన్నా ఎక్కువ రోజులు మిమ్మల్ని జైల్లో పెట్టి తీరుతాం. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే కార్యకర్తలు అవమానించబడ్డారో అక్కడే కార్యకర్తలు కాలర్లు ఎగరేసి తిరిగే విధంగా మన చంద్రన్న స్ఫూర్తితోని పనిచేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక మారుమూల పల్లెలో తోట చంద్రయ్య గొంతుకొస్తే అరే జై జగన్ అనమన్నారు. అనలేదు. తోట చంద్రయ్య చనిపోవడానికి సిద్ధపడ్డాడు కానీ జై చంద్రబాబు జై తెలుగుదేశం అని చనిపోయాడు అని చెబుతున్నాను. ఆ మారుమూల గ్రామానికి వచ్చి ఒక సామాన్య కార్యకర్త పాడ మోసిన ఈ దేవుడు చంద్రన్న అని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక కార్యకర్తకి ఎంత విలువిస్తాడు. కార్యకర్తలు చనిపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ లో పెట్టి పిల్లల్ని చదివించి ఉన్నతమైన స్థానాల్లో పెట్టి మన దేవుడు మన చంద్రన్ అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ఒకటే చెప్తున్నాం, పల్నాడు ప్రాంతంలో జరిగిన అరాచకాలు, పల్నాడు ప్రాంతంలో జరిగిన విధ్వంసాలు, వాటిని అవమానాల్ని పట్టుదలగా మార్చుకొని మీరు పనిచేయండి. మన భుజం మీద తెలుగుదేశం జెండా ఉన్నంత వరకు, మన దేవుడు చంద్రన్న ఆశీస్సులు ఉన్నంత వరకు మన వెంట్రుక ఎవరు పీకలేడు. అదే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, చాలా తక్కువ టైంలో ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు, జోహార్ ఎన్టీఆర్, జై పవన్ కళ్యాణ్ గారు, జై జై లోకేష్ బాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సిద్ధమా అంటున్నాడు, సంసిద్ధం అంటున్నా మా సైన్యం.